యాంకర్ శ్రీముఖి మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పేసింది. మా ఇంటి బంగారం అయిపోయాక పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పడం ఇప్పుడు శ్రీముఖి పెళ్లి పీట లెక్కబోతుంది అంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్ అంతా. అయితే శ్రీముఖి పెళ్లి ఎప్పుడు అంటూ అందరూ అడిగే ప్రశ్నలే. రీసెంట్ గా మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్ సమయంలో కూడా శ్రీముఖికి ఈ ప్రశ్న ఎదురవడంతో దీంతో మా ఇంటి బంగారం సూపర్ సక్సెస్ఫుల్ సినిమా అయ్యాకే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఇప్పుడు శ్రీముఖి త్వరలో అతనితో పెళ్లి పీట లేకపోతుంది అన్న వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫేమ్ బాలు అలియాస్ విష్ణుకాంత్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. విష్ణుకాంత్ తో షోలో క్లోజ్ గా కనిపించడం తన ప్రేమ కోసం హింట్ ఇచ్చిందంటున్నారు నెటిజన్లు. ఆ వార్తలు నిజమే అన్నట్టు శ్రీముఖి కూడా విష్ణుతో షోలో క్లోజ్ గా కనిపించడం తన ప్రేమ కోసం హింట్ ఇచ్చిందంటూ అందరూ అనుకున్నారు. ఆ తర్వాతే విష్ణు స్వయంగా శ్రీముఖి కోసం తన చేతులతో చీరనేసి గిఫ్ట్ గా ఇవ్వడం, మొదట తల్లి కోసమే చేశానంటూ ఇప్పుడు శ్రీముఖి కోసమే తయారు చేశానంటూ చెప్పడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు నెటిజన్లు. ఈ విషయం కాస్త పెద్దల వరకు వెళ్లడంతో శ్రీముఖి అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడంతో పెద్దలు ఒప్పుకున్నారనే తెలుస్తోంది. అయితే తమిళనాడుకి చెందిన ఈ తమిళ యాక్టర్ విష్ణుకాంత్ కు తెలుగులో మంచి సక్సెస్ వచ్చింది. మొదట తమిళ సీరియల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు తోటి యాక్టర్ సంయుక్తతో ప్రేమలో పడి 2023లో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వచ్చిన భార్య సంగీతకు విష్ణు ఇంట్లో వాషింగ్ మెషిన్ గానీ ఫ్రిడ్జ్ గానీ ఇలాంటి బేసిక్ సామాన్లు ఇంట్లో లేవని తెలిసి ఈ విషయం ముందే చెప్పలేదంటూ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది సంయుక్త. ఆ తర్వాతే సంయుక్త తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో తరచూ కలవడం, బర్త్డే ఈవెంట్లు చేసుకోవడాలు అంటూ ఎంజాయ్ చేస్తూ కనిపించేది. విష్ణుకాంత్ ని పూర్తిగా దూరం పెట్టేసింది. దీంతో ఇవన్నీ చూసి విష్ణు సంయుక్తల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. సంయుక్తని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు పెద్దలు. అయినా వినకుండా పెళ్లయ్యి 15 రోజులు కిరాకులు కావాలంటూ కేసు కూడా వేసింది. పెద్దలను ఒప్పించడానికి ట్రై చేసినా వినకుండా తన దారిని తను ఎంచుకుంది. అలానే వీరిద్దరు 2 నెలలకే విడిపోయారు. ఆ తర్వాత ఒక రోజు సంయుక్త తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడిన కాల్ రికార్డ్ లీక్ అయింది. అందులో విష్ణు తనకి లైంగికంగా వేధించాడంటూ, అతనికి కోరికలు ఎక్కువని అందుకే విడాకులు తీసుకున్నానని చెప్పడంతో తమిళ ప్రజలంతా విష్ణుని నెగటివ్ గా చూడడం మొదలు పెట్టారు. అలా తమిళ సీరియల్లో కూడా తనకి ఛాన్సులు తగ్గుతూనే వచ్చాయి. ఇంకా చేసేదేమీ లేక తెలుగు సీరియల్స్ లో ఆడిషన్ లో జరుగుతున్న సమయంలో తోటి యాక్టర్ తనకి చెప్పడంతో అక్కడే ట్రై చేద్దామని ఆడిషన్స్ ఇవ్వగా గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఛాన్స్ రావడంతో పాటు మంచి సక్సెస్ ని కూడా అందుకున్నారు. ఇలాగా సీరియల్లోని తెలుగు షోస్ లోని చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న బాలు శ్రీముఖితో క్లోజ్ గా కనిపించడంతో ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు నెటిజన్లు. అంతేకాక శ్రీముఖి కూడా మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో పెళ్లి పీట లెక్కబోతుందన్న వార్త కూడా వైరల్ గా మారింది. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.